ఎత్తిన వాళ్ళంతా వరుసలో వచ్చి దుడ్లు తీసుకోండి. ఏం రామయ్య, ఈ సెత్తైనా దుడ్లు తీసుకుని ఊరికి పోతున్నావా లేదా? పెళ్ళాం బిడ్డల్ని వదిలి దుడ్డు సంపాదించేకి కిందటేడాది నుంచి పట్టణంలో ఈ హమాలి పని చేస్తుంది. నా బిడ్డలు బాగా చదివించుకునేకి, నా పిల్లాన్ని బాగా చూసుకునేకి. దానికి కావాల్సిన దుడ్లు వచ్చే వరకు నేను ఊరికెళ్ళ తెలుసుకోలే. మా బావ చెప్పే పంతులు నువ్వేనా? నేనే. నీ పేరేంటి పంతులు? అసలు పేరు ఆకు ఒక్కల ఆనందరావు, కానీ అందరు పిలిచేది ఏవి రావు. ఏయ్ బామర్ది, నువ్వు ఉండ్రా. ఏయ్ పంతులు, నీ బళ్ళో నీ పిల్లలకి పాఠాలు చెప్పడం లేదు కదా? మునసబు గారు, మీరు పాఠాలు చెప్పదన్నా కూడా పాఠాలు చెప్తానా? చెప్పండి. నువ్వు బడికి పోయి ఏం చేస్తుంటావు పంతులు? బడిలో ఏం చేస్తాం? పోవడం, పడుకోవడం, రావడం, మందేయడం. ఇది నా రోజు దినచర్య. అయితే ఏవి రావా? నీ పేరుకు తగ్గట్టు నీకు ఏవి రావా? రావు, ఏవి రావు, నాకు ఏవి రావు. బాగుంది బావా ఈ పంతులు దినచర్య. మరి మీరు పంతుళ్ళు మా పిల్లలకు పాఠాలు బాగా చెబుతున్నారా లేదా? ఈ సంవత్సరం మన మండలంలోనే ఉత్తమ ర్యాంకులు మీ పిల్లలవే కదండి అయ్యా. కూర్చోండి కూర్చోండి, తాగండి. బావా నాదొక సందేహం. రేయ్ నువ్వు ఆగరా బామర్ది. పంతుళ్ళు, ఇంక మీరు తాగింది చాలు, ఇంటికెళ్ళు తొంగండి. ఒక్క నిమిషం. ఇక మీరు మాట్లాడుకోండి. ఏవి రావు. అవును. ఇప్పుడు చెప్పరా బామర్ది, ఏంటి నీ సందేహం? బావా చెప్పరా. నాకు అర్థం కాని విషయం. ఈ ఊళ్ళో 2 బళ్ళున్నాయి. ఒకటి అన్నీ ఉన్న మన పిల్లలకి, రెండవది ఏమీ లేని పేద పిల్లలకి. అయినా లేని పిల్లలు చదువుకోకుండా ఆ పిల్లలకి పంతుళ్ళు పాఠాలు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు? పిచ్చి బావమరిది, మనం ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.